ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రభు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప చేత మనల్ని ఈ దేవుడు, మన ప్రభు రక్షకుడు, సంవత్సరం ఆరంభం నుండి ఈ దినం వరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించి నడిపించు. ఎన్నో పోరాటాల మధ్యలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యం, కన్నీళ్ళు, దుఃఖం, కృంగుబాటు, ఇవన్నిటి మధ్యలో దేవుడు మనకు చాలిన దేవుడుగా ఉండి ఆయన సహాయం చేశాడు. సో ఇంతవరకు ఆయన మనకు తోడుగా ఉండి నడిపించినట్లుగా నీకు ముందు కూడా ఆయన మనకు తోడుగా ఉండి గొప్ప దీవెన ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరం ఇక కొద్ది రోజులని మన ఈ యొక్క సంవత్సరం విడిచిపెట్టి మనం క్రొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం గనుక ప్రభు మనకు ఈ 9-10 రోజుల్లోనే మనం ఈ యొక్క సంవత్సరాన్ని విడిచిపెట్టేస్తాం. 2024 అయిపోతుంది, 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. కనుక ఈ పరిస్థితిలో దేవుని విడలుగా మనం గుర్తించాల్సినటువంటి ఆ దైవ సంబంధమైనటువంటి సంకల్పం, దైవ సంబంధమైనటువంటి ఉద్దేశములు మనం గుర్తెరిగి ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగించబడదాం. హల్లెలూయా. సో ఈ క్రిస్మస్ సందర్భముగా మనం గమనించాల్సినటువంటి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఈ యొక్క భూమి మీదకి అనుగ్రహించబడటం ద్వారా ఈ యొక్క సందర్భంలో దేవుని ఆత్మ నాకు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, దేవుని యొక్క రాజ్యము లేకుంటే పరలోక రాజ్యం యొక్క తలుపులు తెరవబడ్డాయి. హల్లెలూయా. సో ఎంత గ్రేట్ ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క జాయ్, ఆ గ్రేట్ జాయ్ అన్నమాట. సో మన నిమిత్తమై మన కొరకు యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటం ద్వారా మన కొరకు పరలోకపు తలుపులు తెరవబడ్డాయి. ద గేట్స్ ఆఫ్ హెవెన్ ఆర్ ఓపెన్డ్ ఫర్ us. దేవుని యొక్క రాజ్యము, ఆ పరలోక రాజ్యం యొక్క తలుపులన్నీ మన కొరకు తెరవబడ్డాయి. పాత నిబంధన కాలంలో అవాధములు దేవుని యొక్క సన్నిధి నుంచి వారు వెలగొట్టబడిన తర్వాత వేయబడిన తలుపులు మరలా యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతనే తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో యేసయ్య ఈ భూమి మీద మన వలె సశరీరుడిగా రక్తమాంసాలతో ఆయన జన్మించినటువంటి ఆ కారణాన్ని బట్టి పరలోక దూతలందరూ కూడా దిగి వచ్చి వారు ఉత్సహించారు, సువార్త ప్రకటించారు, గొల్లలకు తెలియచేశారు, కాపర్లకు. సో ఆ విధంగా దేవుని యొక్క నామాన్ని స్తుతించి గణపరిచి వారు పరలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి 30 సంవత్సరంలో దేవుని యొక్క సేవ చేయడానికి ఆయన సేవ పరిచయను కొనసాగించినప్పుడు ఆ సేవలో ఆయన చెప్పినటువంటి మాట, నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. హల్లెలూయా. సో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసుక్రీస్తే మార్గం. ఎక్కడికి? ఏ మార్గం? ఏ ఊరికి పోయే మార్గం? ఒక్కొక్క ఊరికి పోవాలంటే ఒక్కొక్క వైపు నుంచి రకరకాలైన మార్గాలు మనం చూడవచ్చు. ఎగ్జాంపుల్గా మీరు ఉన్నటువంటి ప్రాంతానికి మరొక ప్రాంతాన్ని మీరు ఆలోచించండి. మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఏదైనా ఒక ప్రాంతంలో, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, ఇండియాలో కానీ, ఏదో ఒక రాష్ట్రం లేకుంటే ప్రపంచంలో ఏదో ఒక దేశాన్ని మనం చూస్తే అన్నిటికీ ఒకే రూట్ ఉండదు. అన్నిటికీ డిఫరెంట్ రూట్లు ఉంటాయి, డిఫరెంట్ వేస్ ఉంటాయి, మార్గాలు ఉంటాయి. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా అమెరికా వెళ్ళాలనుకోండి, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, స్టీమ్ అదే ఓడలో వెళ్ళొచ్చు, షిప్లో కూడా వెళ్ళొచ్చు. సో లేకుంటే ఆన్ రోడ్ మార్గంలో మనం ఆయా దేశాలకు క్రాస్ చేసుకుంటా ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి అట్లా క్రాస్ చేసుకుంటా రోడ్ మార్గం కూడా వెళ్ళొచ్చు. అలాగే మన దేశంలో ఢిల్లీకి వెళ్ళాలనుకోండి, ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, 2 వీలర్లో వెళ్ళొచ్చు, చివరికి నడుచుకుంటా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెళ్తారు కూడా. సో పరలోక రాజ్యానికి మాత్రం ఒకే ఒక మార్గం. భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం. నో అదర్ వే. వేరే మార్గం అంటూ లేదు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి పంపబడిన తర్వాతనే ఆయన మరణ పునరుద్ధానాల ద్వారానే పరలోక వాకిళ్ళు మన కొరకు తెరవబడ్డాయి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాల్సినటువంటి ఈ మాట,
పరలోకం మన కొరకు యేసుక్రీస్తు ద్వారానే తెరవబడింది. యేసుక్రీస్తే చెప్పాడు మన కొరకు, నేనే మార్గమై ఉన్నాను. అంటే ఎవరైతే ఆయన యొక్క అడుగుజాడులో నడుస్తారో, ఆయన అడుగుజాడులు ఎక్కడికి వెళ్ళాయంటే తిన్నగా ఆయన మృతుల్లోండి తిరిగి లేచిన తర్వాత ఆయన మేఘ మండలం మీద పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యును అని రాయి. సో ఎవరైతే ఆయన యొక్క అడుగుజాడులో నడుస్తారో, ఇక్కడ కుల మత వర్ణ వర్గ భేదాలు, చదువు లేని వాళ్ళు, తెల్లోళ్ళు తెలుగోళ్ళు నల్లోళ్ళు, ఇలాగా వేరే ఇతర దేశాలు, అట్లా భాషలు, ఏ విధమైన వ్యత్యాసాన్ని దేవుని యొక్క లేఖనాలు ఎక్కడ కూడా చూపించటం లేదు. అందరినీ దేవుడు అదే ప్రేమతో పిలుస్తున్నాడు. సో ఎవరైతే ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయనే జీవం కలిగిన దేవుడని నమ్ముతూ నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించి ఆయన అడుగుజాల్లో నడుస్తున్నారో, వారు ఆ యొక్క అడుగుజాల్లో నడవటాన్ని బట్టి వారు ఆ మార్గంలో ఉన్నారు. ఆ మార్గం వారికి ఏం బోధిస్తుంది, ఏం తెలియచేస్తుందంటే సత్యమును తెలియచేస్తుంది. లేఖనాలను మీరు పరిశోధిస్తున్నారు, ఆ లేఖనాలు నన్ను గురించే తెలియచేస్తున్నాయని యేసయ్య యూదులకి చెప్పాడు. అలాగే ప్రతి జనమునకు, ఏ భాషలు మాట్లాడుతున్న వారికైనా, ఏ యొక్క మత సంబంధమైనటువంటి ఆ బోధలు కలిగిన వారినైనా సరే, వారి యొక్క లేఖనాల్లో గ్రంథాల్లో కూడా నన్ను గురించి చెప్తున్నాయి అని యేసయ్య కూడా చెప్పాడు. కాబట్టి యేసయ్య యొక్క అడుగుజాల్లో నడిచినప్పుడు యేసయ్య యొక్క సత్యం బయలుపడుతుంది. నేనే సత్యము అని అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము అని అన్నాడు. సత్యము మనల్ని ఏం చేస్తుందట, స్వతంత్రులుగా చేస్తుందని యేసయ్య చెప్పాడు. మీరు సత్యమును నమ్మినట్లయితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, లేక సత్యం మిమ్మల్ని ఫ్రీడమ్ కలిగి ఉన్న వ్యక్తులుగా మారుస్తుంది అని. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము సత్యమును నమ్మినప్పుడు, సత్యమును గుర్తించినప్పుడు ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని. దేని నుంచి మనకు స్వతంత్రత అంటే పాప శాపం నుండి మనకు విడుదల కలిగింప చేస్తుంది. హల్లెలూయా. సో ఈ విధంగా పాప శాపం నుంచి విడుదల పొంది సత్యము ద్వారా మనం నడిపించబడుతున్న వ్యక్తికి మూడవదిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నిత్య జీవమై ఉన్నాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ జీవము సమృద్ధిగా ఉంటుంది, ఆ జీవము నిత్య జీవముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సో యేసుక్రీస్తు యొక్క జననం మన జీవితాలకి తెలియచేస్తున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి మాటలు ఏంటంటే, పరలోకపు వాకిళ్ళు మన కొరకు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఈ యొక్క ఉన్నతమైనటువంటి సత్యాన్ని గుర్తించి వేరే ఏ మార్గము లేదు. నేనున్న చిలకలూరుపేటకి, ఈ చిలకలూరుపేట చేరుకోవాలంటే ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. నర్సరాపేట నుంచి రావచ్చు, గుంటూరు నుంచి రావచ్చు, ఇటు ఒంగోలు నుంచి రావచ్చు, ఇటు చీరాల నుంచి రావచ్చు. ఇక మధ్యలో కొన్ని విలేజెస్ నుంచి రావడానికి ఇంకో డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఇలాగా ఒక చిన్న ఈ పట్టణానికి చేరుకోవడానికి నలుదిశల నుంచి 4 మార్గాలు, ఏ విధమైనటువంటి వాహనాలతోనైనా రావచ్చు. నడుచుకుంటూ రావచ్చు, 2 వీలర్లో రావచ్చు, 3 వీలర్లో రావచ్చు, 4 వీలర్ రావచ్చు, బస్సులో రావచ్చు, అలాగే ట్రైన్లో కూడా రావచ్చు. ఒక ఫ్లైట్ మాత్రం లేదండి. సో ఈ మార్గాలన్నింటిలో కూడా మీరు రావచ్చు, చేరుకోవచ్చు. కానీ పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం, అది యేసయ్య ద్వారానే సాధ్యం. యేసయ్యే నిజమైన దేవుడు, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఏకైక దేవుడు ఆయనే మనకు మాదిరి అయ్యాడు. ఆయనే మనకు తన అడుగుజాలను చూపించాడు, మార్గం అయ్యాడు. ఆ మార్గంలో మనం నడిస్తే ఆయన మనకు సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఆ సత్యాన్ని మనం అవలంబించి ఆనందిస్తూ ఆ సత్యంలో ముందుకు సాగుతుంటే ఆ సత్యం మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ యొక్క సమయంలో మన జీవితంలో మనము ఆ ఉన్నతమైనటువంటి లేఖనాల ఆధారంగా మన దేవుని మాటలు విన్నాం కనుక, ఈ మాటల ప్రకారంగా మన కొరకు తెరవబడినటువంటి ఆ పరలోక ద్వారాలలో మనము ప్రవేశించి నిత్య జీవంలో మనం యుగయుగాలు ప్రభుతో ఉందాం. దేవుని కృపా విధంగా మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం అందునాయన యేసయ్య యొక్క జననం, పరలోకపు వాకిళ్ళు, పరలోకపు నైనా ద్వారములు తెరవబడ్డాయి అన్న విషయాన్ని గురించి మాకు మీరు విశదపరిచారు. అందుకే మీకు స్తోత్రం. అండి నిజమే, యేసయ్య ద్వారానే మాకు మీరు
అయ్యా మార్గాన్ని చూపించారు, సత్యాన్ని చూపించారు, నిత్య జీవాన్ని కూడా ఇస్తున్నారు. ఈ లోకంలో యేసయ్య మాకు చూపించినటువంటి మాదిరి చొప్పున మేము నడిచినప్పుడు నిజముగానైనా అయ్యా పాప శాప నుంచి భిన్నమైన వంకర త్రోవల నుంచి విడుదల పొంది తిన్నని మార్గాల్లో మేము నడుస్తాం. అలాగే సత్యం మేము తెలుసుకుంటాం. ఆ సత్యం మమ్మల్ని స్వతంత్రులు చేయటం మాత్రమే కాకుండా ఆ సత్యము ద్వారానే మేము నిత్య జీవంలో ప్రవేశిస్తున్నామని మీ ఆత్మ మాకు విశదీకరించింది. కనుక మీ మాటలకు మేము చెవెగ్గిన వారమై మేము హృదయపూర్వకంగా మీ మాటల ప్రకారంగా జీవిస్తూ మీ యొక్క సన్నిధిలో మేము ఎదుగుటకు సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది మీరు అనుగ్రహించండి. చాలిన దేవుడిగా ఉండి కార్యాలు ఇచ్చండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిజంగా మన యేసయ్య మనకు అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క పరలోకపు స్వాస్థ్యము ఆయన ద్వారానే మనకు పరలోకపు వాకిళ్ళు తెరవబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మీ జీవితాన్ని మరింతగా బలపరిచి నడిపించాలని నేను కోరుకుంటూ మీకు నేను ప్రభుపేట శుభములు తెలియజేస్తున్నాను. మరొక సంతోషకరమైన మాట ఏంటంటే, ఈ నెల 20, 21, 22 అనగా శుక్రవారం సాయంకాలం, శనివారం ఉదయం, శనివారం సాయంకాలం, ఆదివారపు ఆరాధనతో 22 ఆదివారం వస్తుంది. ఆ ఆరాధనతో ఉపవాస ప్రార్థనలు, సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు ముగింపు జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు గుర్తించాలని, ఆ దినాల్లో లైవ్ కార్యక్రమం ఉంటుంది, ప్రార్థనలు ఉంటాయి. కనుక మీరు అందరూ కూడా తప్పకుండా లైవ్లో పాల్పొందుతూ దేవుని యొక్క దీవెనలకు, ఆశీర్వాదాలకి పాత్రులు కావాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభుపేట అందరికీ వందనాలు. ఈ మాటలు అనేకులకి షేర్ చేయండి. అనేకులు ఈ వాక్యాలు విని ఆస్వాదించబడాలని సేవకులుగా కోరుకుంటున్నాను.